సూర్యాపేటలో ఓ బంగారం దుకాణంలా కిలోల కొద్ది బంగారం దోసుకుపోయారు దొంగలు అనే ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గా దొంగతనం కేసు తీర్ల మలుపులు తిరుగుతుంది. దొంగల కోసం ఎంకలాడుతుంటే పోలీసోళ్లకు కొత్త కొత్త ముచ్చట్లే ఎరకైతున్నాయట. మరిగా కథ ఎందుకు చూద్దాం పారి. మరిగా కిలోల కొద్ది సొమ్ములు ఎత్తుకపోయిన దొంగలు ఎక్కడ వచ్చిండ్రో ఏడేడ తిరుగుతాన్రో గాని వాళ్ళను దొరకబట్టేందుకు పోలీసోళ్ళ ఎంకులాట జోరుగా నడుస్తుంది. గిట్లనే ఇక అన్ని తీర్ల కార్వాయి చేస్తుంటేనే ఇగో గీ ఇంటి ముచ్చట బయటపడ్డదట. బంగారం దొంగతనం చేసిన దొంగలు గీ ఇంట్లోనే ఉండేటోళ్ళని తెలిసిందట. బంగారం షాపుకు గీ ఇల్లు 100 మీటర్ల దూరంలోనే ఉన్నదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంచి వచ్చిన 5 మంది 2 నెలల కింద గీ ఇంట్లో దిగిండ్రని చెప్పిండ్రట అటు దిక్కు పబ్లిక్. అందరి నడుమ వండుకుంటేనే ఎవ్వళ్ళకు అనుమానం కొట్టకుండా దొంగతనానికి ప్లానింగ్ చేసిండ్రా అన్నట్టు. ఇక ఇంట్లోకి పోయి చూసిన పోలీసోళ్లకు లోపల ఒక్క సామాను కూడా కనిపించలేదట. 2 నెలల సంధ్య 5 మంది ఉంటాన ఇంట్లో ఒక్క సామాను కూడా లేదంటే మరిగా వాళ్ళు దొంగలే కదా అనుకుంటారట ఇంగింతమంది. ఇప్పటికే సీసీ కెమెరాలు చూసి 2-3 కూనం పట్టినరాట. ఇగిదిట్లుంటే తొలుత 18 కిలోల బంగారం పోయింది అన్నారు గాని అంత చెకింగులు చేస్తే పోయింది 8.5 కిలోలే అని తేలిందట. ఇంకో లాకర్ను తెరవలేదట దొంగలు. అందులో 7.5 కిలోల బంగారం సొమ్ములు ఉన్నాయని చెప్తున్నారు. అంత కలిపితే 8.5 కిలోల బంగారము, 4 బంగారు బిస్కెట్లు, 17 లక్షల నోట్ల కట్టలు పోయినాయి అంటున్నారు. రువ్వడి చూస్తుంటే దొంగలను జల్దిగానే దొరకబట్టేటట్టుండ్రు పోలీసోళ్ళు. అన్యామగాని ఓ ఇల్లు కిరాయికి తీసుకొని 2 నెలలు అక్కడక్కడనే తిరిగి అన్ని తీర్లు చూసుకొని గింత పని చేసిండ్రు బాద్మాచగాళ్ళు అని గట్టిగానే కోపానికి వస్తుండ్రట అటు దిక్కు పబ్లిక్.